అమ్మ కూరకారం వేసాం కదమ్మా, ఇందులో నుంచి వచ్చే వాసన నా మీద ఒట్టి తిండి పట్టుకొని అబద్ధం చెప్పకూడదు, అంత మంచి వాసన వస్తుందండి. హెల్త్కి మంచిది కూడా. అబ్బా ఎంత బాగుందో, చాలా బాగుందమ్మా. ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు, కమ్మగా టేస్ట్ అసలు అలా ఉంటుంది. పొలాల్లో మీరు ఎప్పుడైనా చికెన్ ఎత్తుకెళ్ళి ఉప్పు కారం పసుపు అమ్మ కూర కారం ఇవి వేసుకొని వెళ్ళి శుభ్రంగా జెంట్స్ కూడా పార్టీలు చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇలాంటి కారాలు ఎంత ఉపయోగపడతాయో. మటన్ మసాలా, చికెన్ మసాలా, అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి. ఓకే, తోటకు ఆన్ స్పాట్లో వచ్చాము. ఇక్కడ ఏం ఉండాలి అని ఆలోచించుకుంటే ఇంక ఇదే దొరికిందమ్మా. అందరికి కూడా అదే ఇష్టం కదా. చికెన్ మా ఇంట్లో సింపుల్ గా అయిపోయింది. కూరకారం వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుంటే చాలు. చాలా ఈజీ ప్రాసెస్. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి 37 ప్రోడక్ట్లు అండి, కిచెన్లో ఏమేమి కావాలో అన్నీ పెట్టాము మేము. ఆలోచించి, నేను ఒక ఆడదాన్ని కాబట్టి నాకు తెలిసి ఏమేమి కావాలో అవన్నీ పెట్టాము. చక్కగా బుక్ చేసుకోండి. ఎంత బాగుందో తెలుసా, కమ్మగా ఉందా. ఆడాలకి ఏం కావాలో మనకే అర్థమైద్దాం ఒక ఆడదానిలాగా. సరైన వంటలు చేసేవాళ్ళు ఉంటే ఇల్లు అమృతం, స్వర్గం. చూసిరి చక్కగా మగ్గిపోయిందో. అమ్మ కూరకారం వేసుకుంటే మనకి అద్భుతమైన వాసన, టేస్ట్, ఆరోగ్యానికి కూడా మంచిదమ్మా. రెగ్యులర్గా మనం జీలకర్ర మెంతులు అవన్నీ అసలు కూరలో వాడతామా? ధనియాలన్నా వాడతామేమోలే కానీ జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి అస్సలు వాడం. ఇట్లా మనం తినటం వల్ల మెంతులు తింటే థైరాయిడ్కి మంచిదమ్మా. జీలకర్ర ధనియాలు ఎంత మంచిది తెలుసా. మెంతులు మంచి వాసన, కరివేపాకు కూడా యాడ్ చేస్తాయి ఈ కూరకారంలో. కాశ్మీరీ మిరపకాయలు, బళ్ళారి ఎండు మిరపకాయలు. అసలు ఇలా ఆన్ ది స్పాట్లో వచ్చి మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ లేకపోయినా సరే ఉప్పు కారం వేసుకుంటే, పసుపు అంతే, పసుపు కూడా హోమ్ మేడే. ఇంకా తినేయడమేనా? తినేయడమే. మొత్తం కలిపెట్టాను కదా కూర, చూసావా? జ్యూసీ ఉడికిందమ్మా. ఎంత బాగుంది చూడు. వర్కర్స్ అందరూ ఇష్టంగా తింటారు. అబ్బా ఎంత టేస్ట్ ఉంది సిరి, చాలా బాగుంది. నువ్వులు గసగసాలు వేసుకున్నాం కదా, గసగసాలు నీకు మళ్ళీ పచ్చపప్పు, జీడిపప్పు అన్నీ వేసటం వల్ల కూర కూడా చిక్కదనం ఉంది. అమ్మ కూర కారం వేసాం, అందులోంచి ఒక వాసన మామూలుగా లేదు. ఏం దోశ అనుకుంటున్నావు ఇది? చెప్పు. మల్టీగ్రెయిన్ దోశ, ఇడ్లీ పౌడర్కి చేసిన దోశ. రెండు దోశలు, గుడ్లు తీసుకొచ్చుకుంటే బాగుండేది. మా చెట్టు ఇవన్నీ మన దగ్గర అమ్మ కూరకారంలో ఇవన్నీ కూడానండి మీకు 23 ప్రోడక్ట్లు. ఇవన్నీ ఆల్రెడీ సగానికి సగం అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. 23 ప్రోడక్ట్లు తయారు చేయడానికి 25 రోజులు పట్టింది. చాలా స్పీడ్గా అన్నీ తీసుకొచ్చి ఎండబెట్టి చేసి మీ ముందుకు తీసుకురావడానికి నేను 23 రోజులు. యూట్యూబ్ చరిత్రలోనే నేను 6 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఈ 6 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు 3-4 డేస్ 5 డేస్ ఒక 1 వీక్ అయితే నేను లేట్ చేశాను తప్ప 23 రోజులు నేను ఎప్పుడు లేట్ అనేది వీడియోస్ చేయకుండా అలా మీకు కంటికి కనిపించకుండా ఉండింది లేదు. సో దాని వెనక ఇంత కష్టం ఉంది. ఈ కష్టం మీరు చూసింది ఇది సెకండ్ ట్రిప్ కష్టం. ఫస్ట్ టైంకి అయిపోయి మళ్ళీ పట్టించాము. మళ్ళీ ఇప్పుడు మీకు ఈ మోతాదులో
అన్ని కూడాను పావులా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏం తక్కువ కాదు. ఒక్కొక్క డ్రమ్ము 50 కేజీల డ్రమ్ము. ఇలాంటి 23 డ్రమ్ములు పట్టిస్తే ఒక ట్రిప్కి అయిపోయి రెండో ట్రిప్లో మళ్ళీ ఇది కూడాను రెండోసారి పట్టించిన తర్వాత ఆఫ్ ఉన్నాయి అనమాట. అంతగా మీరు నన్ను ఆదరించారు. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి చక్కగా ఆర్డర్ అనేది చేసుకోండి. ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తాను. అన్ని ఇవి మీకు దొరుకుతున్నాయి కాబట్టి ఇవి తినటం వల్ల అండి నేను తింటున్నాను, నా ఫాలోవర్స్ తింటే బాగుండు, వాళ్ళకి నేను నా చేతి వంట అందించి నేను పెట్టలేనప్పుడు ఇలా కారాలు అన్నీ చేస్తే బాగుండని నాకు వచ్చిన ఆలోచనని మీరు అసలు ఎంత సక్సెస్ చేశారంటే ఎన్ని ఆర్డర్స్ వెళ్ళియో. కాల్ చేసిన వెంటనే ఆర్డర్ బుకింగ్ చేసుకుంటున్నారు. మా మీద మీకు అంత నమ్మకం ఉందని నేను ఈ కారం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది. మేము నిజంగా కష్టపడుతున్నామండి. మీరు మాకు సెకండ్ గ్యాప్ లేకుండా అందరు మెసేజ్లు చేస్తారు. అసలు ఈ పండక్కి శతాక్షి పుట్టినరోజు కూడా ఇంట్లో ఏం వండలేకపోయాను. అంటే ముందు కస్టమర్లకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి ఆర్డర్ పెట్టుకుంటుంటే మీకు లేట్ కొరియర్లు లేట్ పోస్టులు అనేది మేము చేయకూడదని ఒక పక్క రీల్స్ ఎడిటింగ్ చేసుకోవడం, ఒక పక్క వీటికి సంబంధించి ట్రాకింగ్ పెట్టుకోవడం, ప్యాకింగ్, లేబుల్స్ ఇవన్నీ అంటించుకోవడం, మళ్ళీ లేబుల్స్ అన్ని తెలుసుకొని మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. మమ్మల్ని నమ్మినందుకు నేను మీ ఒమ్ముని మీ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయనండి. సూపర్ గా ఉండే కారపొళ్ళు మీకు రెడీ చేశాను. వంట చేసుకునేటప్పుడు 100% మీ ఇంట్లో వాళ్ళు మీకు కాంప్లిమెంట్ ఇస్తారు. మీ ఇరుగు పొరుగు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇంట్లో ఇది వేసిన వంట రాని అమ్మాయిలు కూడా వంట వండినా అంత అద్భుతంగా ఉండే మసాలా దినుసులు. ఒక మసాలా దినుసులు కిచెన్ లోకి వెళ్ళంగానే మీరు ఏమి ఎక్కడ వెతుక్కోకుండా కారపొడికి వస్తేనవా అవును కరివేపాకు కారం, మునగాకు కారం, మీకు నల్ల కారం, పుట్నాల పొడి, ఇవన్నీ మీకు మళ్ళీ పులిహోర పౌడర్. ఈ పండగలకి ఎవరైనా పులిహోర చేసుకోవాలనుకుంటే మన గుళ్ళో కన్నా మనం పులిహోర పౌడర్ ఎలా అందిస్తామో అలా పులిహోర పౌడర్ అది మీకు ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకొని మీరు వేసుకునే రైస్ని బట్టి చింతపండు గుజ్జు వేసుకొని కొంచెం తాళింపు వేసుకుంటే చాలా మా మమ్మీ చేసి పెడతా. మీకు ఇవన్నీ వీడియో చేసి పెడతా. ఎందుకంటే ఇప్పుడు ఈ పండక్కి పోస్ట్ పెట్టాలన్న ఒక టెన్షన్ తోటి మీకు ఇది పెట్టాను. ప్రతి ఒక్కదానికి నేను వీడియో ఎలా ఏంటి అనేది మీకు పెడతాను. ఐటమ్స్ ఏంటో కూడా చెప్తాం. మార్నింగ్ డ్రింక్స్ అండి. కషాయానికి వస్తే మీకు పొట్ట శుభ్రం అవటం కోసం, అలాగే పొట్టలో ఉన్న కొవ్వు అంతా కూడా మనకి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు పోవడం కోసం, ఫుడ్ డైజెషన్ అవటం కోసం, బీపీ షుగర్లు ఇవన్నీ కంట్రోల్లో రావడం కోసం, తర్వాత ఇది వాము, సోపు, జీలకర్ర ఈ 3 వేసి చేసిన కషాయం పౌడర్ అది అవైలబుల్లో ఉంది. ఇది కాకుండా మార్నింగ్ టీ మసాలా టీ పౌడర్, మిరియాలు, సొంటి, యాలకులతో చేసింది అది కూడా పౌడర్ అవైలబుల్లో ఉంది. టీలో 1 స్పూన్ వేసుకొని టీ పెట్టుకోవచ్చు. టీ పొడి వేసుకొని టీ పొడి అందులో మిక్స్ అవ్వదండి. ఓన్లీ కషాయం కోసం మాత్రం మిరియాలు, సొంటి, యాలకులు ఇవి 3 వేసి చేసినవి. ఇవి నా చేత్తో నేను దగ్గరుండి చేసినవండి. ఎంతంత మోతాదులో వేయాలి, ఎంత వేయాలి, ఈ రోజు నాకు కొత్త కాదండి. ఎన్నో సంవత్సరాల నుంచి చేసి మా అమ్మ మాకు పెట్టి మేము తిని మా పెళ్ళైన తర్వాత మేము రెగ్యులర్ గా వాడి తర్వాత నేనేం చేస్తే మా ఫాలోవర్స్ కి సంతోషం ఉంటదని ఆలోచించి ఇది చేసిన తర్వాత మళ్ళీ వీటన్నిటి ఒక్కసారి అది అంతగా అంటే మీరు మమ్మల్ని ఒకసారి బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకుంటారు లేదా గ్యారంటీ కాదు. రిపీట్ అంటే అంత ఇష్టపడుతున్నారు చాలా మంది చేసుకుంటారు. నాకు అది చాలా సంతోషం. నేను కష్టపడతాను. నాకు అసలు నా వెన్నుముక ఎంత వంగేంత వరకు నేను అంతగా కష్టపడతాను. నాకు కష్టం అంటే అసలు భయం ఉంటదండి. నాకు మీరు ఇచ్చిన సపోర్ట్ ఉంది చూసారా, నా కళ్ళమ్మటి ఒక్కోసారి కూర్చొని ఏడ్చుకున్నాను నేనైతే మొన్న నైట్. బిర్యానీ మసాలా ఎంత మంది అడిగారు. అసలు బిర్యానీ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ లో చపాతీ పౌడర్, ఇడ్లీ దోశ పౌడర్ సపరేట్ వెరైటీస్ మనం ఇంట్లో కూర్చొని ఇవన్నీ ఇంతంత రేట్లు పెట్టుకొని చేసుకోలేము.
కొంతమంది పర్టికులర్ గా చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు, కొంతమంది ముసలాళ్ళు ఉంటారు, డబ్బు ఉంటది కానీ ఆరోగ్యం గురించి Organic care గా తీసుకుని ఉండాలని మా మీరు ఈ మమ్మీ దోశ ఇడ్లీ తీసుకొచ్చింది. పిండి ఒక 5 కేజీలేంటి 10 కేజీలేంటి తెచ్చిపెట్టుకుని నెలకి మీరు అసలు ఇది ఎన్ని నెలలైనా పాడవదండి. మినిమం 3-4 నెలలు ఏ పిండి అయినా పాడవదు. మనం ఇంకా హోమ్ మేడ్ గా ఎండబెట్టి చేసి శుభ్రంగా చెరిగిపిచ్చి రాళ్ళు రప్పలు లేకుండా ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి మీ అందరం ముందుకు వెయిట్ లాస్ వాళ్ళు తినొచ్చామా? ఎవరంటే నేను వెయిట్ లాస్ లో ఉన్నాను కదా, నేను తింటున్నాను కదా. వాళ్ళందరూ ఒక అడుగుతున్నారు. మనిషికి నీరసం లేకుండా ఉండాలి, హెల్దీగా ఉండాలి, బీపీ షుగర్లు కంట్రోల్లో ఉండాలి అంటే మాత్రం ఇందులో మీకు 14 వెరైటీస్ వేసి చేశానండి. గోధుమలు అయితే పడలేదు, ఇది గోధుమలు పడ్డ చపాతీ పౌడర్, ఇది ఇడ్లీ దోశ రెండు చేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా తినొచ్చు. ఆ బిడ్డ శక్తిగా ఉంటాడు, మనం శక్తిగా ఉంటాం, మనకి బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఒక మనిషికి ఒక రోజుకి కావాల్సిన పదార్థాలన్నీ మనకి 14 పప్పు దినుసుల్లో ఉన్నాయి. పప్పు దినుసులు అన్నీ మన కిచెన్ లో ఉండేయనండి. కందులు, పెసలు, ఉలవలు, అలసందలు, ఓట్స్, మరి తర్వాత మీకు ఇంకా ఇవేమా ఏమంటారు శనగలు, ఉలవలు, అన్ని మీకు బార్లీ ఎన్ని పడినాయి. అసలు తినగానేమా పాస్ కూడా 4-5 సార్లు వెళ్తుంటాం. పాస్ బాత్రూమ్ కి ఎక్కువ వెళ్తాము. బాత్రూమ్ కూడా ఫ్రీ అయిపోయి కడుపు శుభ్రం అయిపోయి మనుషులు కూడా సన్నపడతారు. ఇడ్లీకి ఉపయోగించవచ్చు, దోశ సన్నపడతారు. మీరు కావాలంటే ఇది 3 పూట్ల, ఒక పూట ఇడ్లీ, ఒక పూట దోశ, ఒక పూట మీరు ఇంకా ఏదైనా చపాతీ లాగా చేసుకుని ఇట్లా తిని చూడండి. ఇన్స్టాంట్ గా దోశ కడుపు శుభ్రం అయిపోయి బాత్రూమ్ అదంతా ఫ్రీగా మోషన్ అయిపోయి మనుషులు కూడా సన్నపడతారు. బార్లీ ఇవన్నీ ఎంత మంచిదండి. సోయాసు, తర్వాత మీకు ఎన్ని వెరైటీస్ నోటెడ్ లేకుండా నేను ఇప్పుడు మొత్తం ఆన్ ది స్పాట్ లో చెప్పాలంటే కష్టం. వీడియో పెట్టింది, మీ వీడియో పెట్టాను, చూపించాను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూడండి కావాలంటే. సరేనా? ఇవన్నీ మీకు పసుపు అండి. పసుపు మనం బయట వాడే పసుపులో ఖచ్చితంగా కలర్ వేస్తుంటున్నారు. ఎందుకంటే అంత ఎల్లో షేడ్ నేచురల్ గా పసుపు కొమ్ములతో పట్టించినామా అంత ఎల్లో షేడ్ రాదు. ఇప్పుడు నేను ఇవి ఎండలో ఎండబెట్టింది వీడియో పెట్టాను, ఇది పట్టించింది వీడియో పెట్టాను, అన్ని మీకు లైవే చూపిస్తున్నాను. కలర్స్ వాడకుండా హోమ్ మేడ్ గా చేసిన ఆటలండి ఇవన్నీ కూడాను. మీరు చేసుకోలేకపోతే నేనున్నానండి, నేను చేసి మీ ఇంటికి పంపిస్తాను. మీరు మమ్మల్ని నమ్మారు కదా, నాకు ఆ నమ్మకమే నాకు ఇంపార్టెంట్. డబ్బు నేను సంపాదించాలని ఆశ ఉన్నప్పటికీ నేను ముందు నిజాయితీగా నా ఫాలోవర్స్ నన్ను ఇవాళ నాకు ఒక లైఫ్ ఇచ్చారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, యూట్యూబ్ లో నెంబర్ పొజిషన్ లో నిలబెట్టారు. నేను నీతిగా బతికి నీతిగా మీ అందరికి ఇవన్నీ క్వాలిటీ వస్తువులు అందించి మీరందరూ బాగుండి మీ పిల్లలతో సంతోషంగా ఉంటే మీరు నాకు చేసిన సహాయానికి నేను మీకు రిటర్న్ గా ఇచ్చినట్టు. ఇదంతా కూడా ఆరోగ్యంగా ఉంటారండి. రోజు నేను తినే ప్రతిసారి నాకు నా ఫాలోవర్స్ గుర్తొచ్చేవాళ్ళు. కానీ నా వైపు నుంచి ఏ దొండకాయ ఫ్రైలో అయినా మునగాకు పౌడర్ వేసుకోవచ్చు, కరివేపాకు పౌడర్ వేసుకోవచ్చు, అవిసె గింజల పౌడర్ వేసుకుంటాం. అమ్మ తోడండి. మీరు అది అమ్మ అని కారం పేరు పెట్టాను. నేను నిజాయితీగా కష్టపడతాను, అదే నిజాయితీగా మీకు నిజాయితీమైన వీడియోస్ అందిస్తాను. నా ఫుడ్ని కూడా నేను అంతే క్వాలిటీగా అందిస్తాను. దీన్ని ఒక మంచి పేరు తీసుకొచ్చుకొని నాకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చేటట్టు చాలా గొడ్డు చాకిరి చేస్తున్నామండి. కంటికి నిద్ర లేదు, ఒంటికి అసలు సుఖం లేదు, ఎప్పుడు కష్టం తప్ప. అసలు ఈ మధ్య కాలంలో అయితే నేను జాబ్ చేస్తున్నాను. యూట్యూబ్ లో నాకు వచ్చే జీతం ఒక మంచి జీతం వచ్చింది, ఆర్డినరీ జీతం ఏం రాదు. అయినప్పటికీ నేను నా ఫాలోవర్స్ కి నేను తినే ఫుడ్ ను అందించాలి, వాళ్ళకి నా టేస్ట్ తెలియాలి, వాళ్ళు ఇది తిని సంతోషపడాలి. అందరు ఉద్యోగస్తులు లక్షల జీతాలు ఉంటాయి ఇవాళ రేపు మనుషులకి, కానీ టైం ఉండట్లా. కానీ అలాంటి వాళ్ళకి ఇవన్నీ ఎంత ఉపయోగకరంగా ఉంటాయి తెలుసండి. ఒక మటన్ మసాలా వండుకుంటే మా దగ్గర పౌడర్ ఉంది, వేసుకున్నారంటే ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోయి మీకు దండం పెడతారు. ఏం వేసి చేసావు, అసలు ఇదేది మీకు ఇవన్నీ కూడాను వీడియో చేసి చూపించడానికి నాకు టైం లేదు. నేను రెగ్యులర్ గా ఇప్పుడు ఈ పండుగ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు చేసి మీకు రీల్స్ రూపంలో పెడతాను. మీరు ఎవరైనా మమ్మల్ని అడిగినప్పుడు వాట్సాప్ లో కూడా మీకు ఈ రీల్ లింక్ పంపించేస్తాము చూసుకోవడానికి. ఓకేనా? ఆర్డర్ పెట్టుకోండి, ఇవన్నీ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. వాట్సాప్ కాల్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. दुकान गिरेगा పట్టి
తోటలో ఎందుకు వచ్చాం? వీడియోస్ చేసుకోవడానికి. వీడియోతో పాటు మునగాకు, మన జనానికి మునగాకు పొడి చాలా నచ్చిందమ్మా. అందుకని మా ఇంటి దగ్గర నుంచి 1 hour ట్రావెల్ చేసుకుంటా వచ్చాము. మునగాకు తోట కాదు, పెద్ద చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు ఉంది. తోట దగ్గర అయితే మాకు కొంచెం అవైలబుల్ ఉంటుంది. మార్కెట్లో అయితే దొరకట్లేదు. మునగాకు కారం అందరు కస్టమర్లు కరివేపాకు, ఆవుసి పొడి, ఈ 3 కారపొడులు పెట్టుకుంటారు. మామూలుగా లేదు, చపాతీ పౌడర్, ఇడ్లీ పౌడర్, వీటికి అమ్మ కూర కాదనుకుంటారు. డ్రమ్ములు అయిపోతున్నాయి అసలు. డ్రమ్ములు అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి తోటకు వచ్చాం. ఇక మేమందరం ఇక్కడికి వచ్చి బయట ఏ హోటల్లో తింటాం, ఎక్కడ తింటాం, నేనా డైట్. ఇక వీళ్ళందరికి కూడా నువ్వు హోటల్లో పెట్టిస్తే ఎక్కడో ఉంటాయి హోటల్స్. అందుకని చెప్పేసి వచ్చేటప్పుడు 2 కేజీలు చికెన్ సిరి, 2 అంటే 2 కేజీలు. ఈ 2 కేజీలు చికెను సగమేమో కూర చేస్తాను, సగమేమో ఫ్రై చేస్తానమ్మా. ఓకేనా? షార్ట్ కట్లో చేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళకి అన్నం పెట్టడం టయానికి మనం ఆకు అదంతా ఒలుచుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి ఓకేనా. ఎక్కువ వచ్చింది, 2.5 కేజీల పైనే ఉందా ఇది. ఇంకో ముక్కు ఉంది. ఓ సర్లే, పడేసానా? ఓకేనా. ఇప్పుడు నేను చేస్తుంది కలగూర సిరి. కలగూర మనకు షార్ట్ కట్లో అయిపోయిద్దాము. అంటే అన్ని కలిపేసి అమ్మ కూర కారం ఉంటే గరం మసాలా పౌడర్లు అవసరంలా. ఇన్స్టెంట్ గా మనం ఎప్పుడన్నా ఆన్ ది స్పాట్ లో చికెన్ వండుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చామా. చూడు, పసుపు వేసాను కదా. పసుపు మా ఇంట్లో చేసింది, హోమ్ మేడ్ పసుపు. అమ్మ కూరకారంలో హోమ్ మేడ్ పసుపు కావాలంటే ప్యూర్ ఎల్లో కలర్ లో ఉంటుంది, ఎటువంటి కలర్స్ యాడ్ చేయాల. ఇదిగోండి 1.5 స్పూన్ దాకా మీకు సాల్ట్ వేసాను. నువ్వులు గసగసాలు అవన్నీ వేసి చేసిన పేస్ట్ ఇది. ఇంట్లో పట్టుకొని ఇంట్లో నుంచి తయారు చేసి నువ్వులు గసగసాలు పుచ్చపప్పు అవన్నీ కలిపి చేసిన పౌడర్ అన్నమాట. ఓకేనా. తర్వాత మీకు అమ్మ కూర కారం వేస్తేనమ్మా ఇక మళ్ళీ మనకి వేరే ఏం వేసుకున్నా వేసుకోకపోయినా పర్లా. నేను ఇప్పుడు 1.5 కేజీకి 3-4 స్పూన్లు వేసా. వీటు ఒక 1/2 కేజీకి మనం 1.5 స్పూన్ వేసుకోవాలమ్మా కారం. కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. ఇందులో ఘాట్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి చేస్తాం కాబట్టి మనకి ఘాట్ తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఇలా కొంచెం వేసుకోవాల్సిన దానికన్నా 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోవాలా. ఓకేనా. తర్వాత మీకు ఇంకా ఎక్కువ ఘాట్ కావాలనుకుంటే కూర కారం, పచ్చళ్ళ కారం కూడా మేము అమ్ముతున్నాం. మెంతు పిండి, ఆవు పిండి కూడా మేము అమ్ముతున్నాం. ఈ పచ్చళ్ళు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే బయట ఏదన్నా మనం కారాలు బాగాలేకపోతే నిల్వ ఉండవు. అందుకని హోమ్ మేడ్ గా మేము తొడయాలు అవన్నీ ఒలిసి చేసి మీకు ఇస్తున్నాం. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా దంచుకున్నాం. ఇది వేసుకోకుండా కూడా ఈ కూర వండుకోవచ్చు. అర్థమైందమ్మా? నేను ఇప్పుడు మామూలుగా నీకు చెప్తున్నా. అవును. కలిపేసి ఇందులో ఉల్లిపాయ, టమోటా వేసుకుంటే సరిపోతుంది. అంతే. సాల్ట్ వేసాం, పసుపు వేసాం, అమ్మ కూర కారం వేసాం. దీంతోనే ఒక అద్భుతమైన టేస్ట్. 2 గ్లాసులు చికెన్లో వాటర్ పోసా. ఇప్పుడు ఖాళీ ఉంది కదా. లేదు, కొబ్బరి కూడా ఉంది. టమోటాలు చిన్న చిన్నవి అయ్యే. పెద్ద టమోటాలు అయితే ఒక 3 వేసుకోవాలి 1.5 కేజీకి. 2 అయినా పర్వాలేదు, మరీ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి 4 వేస్తున్నాను నేను. చాలా షార్ట్ కట్లు. పచ్చిమిరపకాయలు కూడా మర్చిపోయించాను నేను. అన్నం కూడా అయిపోయింది సార్. ముందు ఆకు దుంచాలా. ఆకు దుంచితే కానీ మనకి వచ్చిన పని అవ్వదు. స్పీడ్గా చేయాలి అంటే మనం ఇలా చేసుకోవచ్చు. ఎంత స్పీడ్గా చేస్తానంటే వంట వీడియో కానీ లేకపోతే కంచం పెట్టుకోమని చెప్తాను. స్నానం చేసి వచ్చేటప్పుడు కల్లా కర్రీ చేసేస్తాను. చికెన్ కర్రీ పెడితే ఇష్టంగా తింటారమ్మా. తోటలు తీసుకొచ్చి పనులు జరుగుతున్నప్పుడు వెజ్ పెడితే మనలాంటి యూట్యూబర్లు ఏమంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనుషులకి. మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చికెన్, మటనే.
ఫిష్ ఇలాంటివి ఇష్టపడతారు కదా, అందుకే నేను ఎక్కువ చికెన్ తీసుకొచ్చాను. మొహమాటం లేకుండా కడుపు నిండా పెడితే తింటారు. ఓకే, కొత్తిమీర తీసుకురాలా తెలుసా సిరి? అయిపోయింది. ఎప్పుడుది ఇది చిన్నప్పుడుది కుక్కర్ ఏమో సామాన్లు యూట్యూబ్ కొన్నయి వేరు, ఇంట్లో అయినా ఇంట్లో ఈ తరతరాలుగా ఉంటున్నాయి ఈ మా ఇంట్లో. ఎప్పుడో కూర మొత్తం కలుపుకున్నాం సిరి. ఏదో మామూలు షార్ట్ కట్లు చూపిస్తున్నానులే కానీ స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఎంత బాగుందో వెనక నేచర్ సిరి. బతికితే నేచర్ లోనే బతకాలి, సస్తే నేచర్ లోనే సావాలి. అంత బాగుంది సిరి నేచర్. అన్నం అయిపోయింది సిరి. ఇలా చిటికేసే లోపు ఫ్రై కూడా చేసిద్ది మా మమ్మీ. మరి కరివేపాకు పోల్చుకోవాలి కదా ఫస్ట్. మనం వచ్చిన పని దానికే. సెకండ్ ఏంటంటే మనం ఇక్కడ వంట చేయాలి కాబట్టి అమ్మ పసుపు అండి, ఇది ప్యూర్ మా ఇంట్లో తయారు చేసిన పసుపు. చాలా మంది మనకి మెసేజెస్ కూడా పెట్టారు, మా యూట్యూబ్ వీడియోస్ చేయండి, మేము వీడియోస్ మిస్ అవుతున్నాం. నేనేం ఆగనమ్మా, ఇది కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో మెసేజ్ చేస్తున్నారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఎంప్లాయీస్ సెట్ చేసుకోవాలా. అవును, ఈ ప్యాకింగ్ కవర్లు, స్టిక్కర్లు, లేబుల్స్, వర్కర్స్ సెట్ చేసుకోవాలా. ఇవన్నీ కారాల బిజినెస్ కదండి. ఒక రోజు వచ్చిన తర్వాత మిగతా రోజులు వర్కర్స్ ఎంత వర్కర్స్ వచ్చినా మా మమ్మీ పని తప్పదు, ఇంట్లో వాళ్ళం చేయాల్సిందే. అల్లం వెల్లుల్లిపాయ కచ్చపచ్చగా దంచి, ఇది లేకుండా కూడా అమ్మ కూరకారం ఒకటి ఉన్నా సరే సరిపోయింది. అర్థమైందా? పచ్చిమిరపకాయ తీసుకురాలా నేను తెలుసా? చూడు, పసుపు, అంతా కలిపేసి వేసేస్తున్నా. అమ్మ కూరకారం అమ్మ, ఇది ఒక్కటి వేస్తే ఇందులో నుంచి అద్భుతమైన వాసన మామూలుగా ఉండదు. ఇక్కడ వండుతుంటే అక్క పక్క అందరు అడగాల. కేజీకి నేను 4 స్పూన్లు దాకా వేసా, ఎందుకంటే ఘాటుగా తింటాము. ఇందులో అంత ఘాటు ఉండదమ్మా. మీకు మామూలు కూరకారం కూడా, పచ్చళ్ళ కారం, మెంతిపిండి, ఆవపిండి కూడా అమ్ముతున్నాం మేము. ఓకేనా? వేసాం కదా, ఆయిల్ పోస్తుంది. ఆయిల్ అదేంటిదో వాటరా? ఆయిల్ అమ్మా, దానికి ముందు వాటర్ ఉంది అందులో. వాటర్ పోసా నేను. వాటర్ పోసేస్తే మొత్తం చికెన్ పట్టి పసుపు, ఉప్పు, కారం, చికెన్ చప్పగా లేకుండా ఉంటుంది. రెండు విధాలా చేసుకోవచ్చు ఫ్రై చేయాలంటే. ఇలా కలిపేసామా, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇందులో మనం జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు అవన్నీ వేసి అమ్మ కూరకారం పెట్టాం కదా. 3 రకాల ఎండుమిరపకాయలు, బళ్ళారి ఎండుమిరపకాయలు, కాశ్మీరీ ఎండుమిరపకాయలు, ఇవన్నీ కలిపి వేసాం. ఎంత రెడ్గా కనబడుతున్నారు. ఇప్పుడు మనం మంట పెద్దది పెట్టుకొని దీన్ని ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద, తర్వాత అంతా 15 నిమిషాల వరకు చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటా కలబెట్టుకుంటా ఉంటే బ్యూటిఫుల్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసిరి చక్కగా మగ్గిపోయిందో. అమ్మ కూరకారం వేసుకుంటే మనకి అద్భుతమైన వాసన, టేస్ట్, ఆరోగ్యానికి కూడా మంచిదమ్మా. రెగ్యులర్గా మనం జీలకర్ర, మెంతులు అవన్నీ అసలు కూరలో వాడతామా? ధనియాలన్నా వాడతామేమోలే కానీ జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవి అస్సలు వాడం. ఇట్లా మనం తినటం వల్ల మెంతులు తింటే థైరాయిడ్కి మంచిదమ్మా. జీలకర్ర, ధనియాలు ఎంత మంచిది తెలుసా? మెంతులు మంచి వాసన. కరివేపాకు కూడా యాడ్ చేస్తాయి ఈ కూరకారంలో. కాశ్మీరీ మిరపకాయలు, బళ్ళారి ఎండు మిరపకాయలు, అసలు ఇలా ఆన్ ది స్పాట్లో వచ్చి మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ లేకపోయినా సరే ఉప్పు, కారం వేసుకుంటే, పసుపు అంతే, పసుపు కూడా హోమ్ మేడే. ఇంకా తినేయడమేనా? తినేయడమే. మొత్తం కలిపెట్టాను కదా కూర, చూసావా? జ్యూసీ ఉడికిందమ్మా. ఎంత బాగుంది చూడు. వర్కర్స్ అందరూ ఇష్టంగా తింటారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
అబ్బా ఎంత టేస్ట్ ఉంది సిరి, చాలా బాగుంది. నువ్వులు గసగసాలు వేసుకున్నాం కదా, గసగసాలు నీకు మళ్ళీ పచ్చపప్పు, జీడిపప్పు అన్నీ వేసటం వల్ల కూర కూడా చిక్కదనం ఉంది. అమ్మ కూర కారం వేసాం, అందులోంచి ఒక వాసన మామూలుగా లేదు. ఏం దోశ అనుకుంటున్నావు ఇది? చెప్పు. మల్టీగ్రెయిన్ దోశ, ఇడ్లీ పౌడర్కి చేసిన దోశ. రెండు దోశలు, గుడ్లు తీసుకొచ్చుకుంటే బాగుండేది. కూరకారంలో అమ్మ కూరకారం వేసాం కదమ్మా, ఇందులో నుంచి వచ్చే వాసన నా మీద ఒట్టి తిండి పట్టుకొని అబద్ధం చెప్పకూడదు, అంత మంచి వాసన వస్తుందండి. హెల్త్కి మంచిది కూడా. అబ్బా ఎంత బాగుందో, చాలా బాగుందమ్మా. ఏం వేసుకోవాల్సిన అవసరం ఉండదు, కమ్మగా టేస్ట్ అసలు అలా ఉంటుంది. పొలాల్లో మీరు ఎప్పుడైనా చికెన్ ఎత్తుకెళ్ళి ఉప్పు కారం పసుపు అమ్మ కూర కారం ఇవి వేసుకొని వెళ్ళి శుభ్రంగా జెంట్స్ కూడా పార్టీలు చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇలాంటి కారాలు ఎంత ఉపయోగపడతాయో. మటన్ మసాలా, చికెన్ మసాలా, అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి. ఓకే, కూర ఎంత బాగుంది సిరి, సూపర్ టేస్ట్ ఉంది. కారం ఉప్పు అన్నీ సరిపోయి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. కాండి బుక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఇల్లంతా గుమాయిచ్చిదాం అమ్మ కూర కారం. ఎన్ని కేజీలు ఆర్డర్లు అవుతున్నాయి. అవి అయితే మా దగ్గర 300 కేజీలు కారం పట్టిస్తే అసలు ఉత్తిని అయిపోతున్నాయి 2 రోజులు 3 రోజులు. తృప్తిగా తిన్నాను. నీకు పెట్టినా రాట్లు
ఏంటి లాగిస్తున్నావా? వేడి వేడి అన్నం. మ్మ్. ఫస్ట్ చికెన్ ఫ్రై టేస్ట్ చూడాలనిపిస్తుంది. అబ్బో మామూలుగా లేదు టేస్ట్. మ్మ్. ఫస్ట్ చికెన్ ఫ్రైతో తింటా. తోటకు ఆన్ ది స్పాట్లో వచ్చాము. ఇక్కడ ఏం ఉండాలి అని ఆలోచించుకుంటే ఇంక ఇదే దొరికిందమ్మా. అందరికి కూడా అదే ఇష్టం కదా. చికెన్ మా ఇంట్లో సింపుల్ గా అయిపోయింది. కూరకారం వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుంటే చాలు ఈ సిరి. చాలు. చాలా ఈజీ ప్రాసెస్. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి 37 ప్రోడక్ట్లు అండి కిచెన్లో ఏమేమి కావాలో అన్నీ పెట్టాము మేము. ఆలోచించి నేను ఒక ఆడదాన్ని కాబట్టి నాకు తెలిసి ఏమేమి కావాలో అవన్నీ పెట్టాము. చక్కగా బుక్ చేసుకోండి. ఎంత బాగుందో తెలుసా. కమ్మగా ఉందా? ఆడాళ్ళకి ఏం కావాలో మనకే అర్థమవుతాం ఒక ఆడదానిలాగా. అవును. సరైన వంటలు చేసేవాళ్ళు ఉంటే ఇల్లు అమృతం స్వర్గం. మంచి భోజనం కోసం వెయిట్ చేయటం అనేది చాలా మంచి హ్యాబిట్ అమ్మా. బయట ఎక్కడా తినరు. కొంతమంది అయితే ఇంట్లోనే తింటారు. ఎందుకంటే వాళ్ళ వంటలు అంత అద్భుతంగా ఉంటాయి. ఇంట్లో మళ్ళీ ఫ్రెండ్స్కి కూడా పెట్టిస్తారు తెలుసమ్మా, మా వాడు బాగా చేసిద్ది అని. నేచర్లో ఎంత బాగుందో సిరి ప్రకృతి. అదంతా వంకాయ తోట. అక్కడికి వచ్చి ఇంకోసారి వీడియో తీద్దాం. ఎలా ఉంది? చాలా బాగుంది. గ్రేవీగా మసాలా పేస్ట్ వేసావు కదా. ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతానవా? మాయిస్తుంది. కుక్కలు తిరుగుతున్నాయి ఇక్కడంతా.
ఫుల్ అయిపోయింది అమ్మ. నచ్చిన వాడు చక్కగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో కింద ఇస్తున్నాను, స్క్రీన్ మీద పెట్టే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. బాయ్ చెప్తావా? బాయ్. అది మొత్తం మునగ చెట్టే. చెట్టు నిండా కాయలు ఉన్నాయి సిరి. అవును, చెట్టు నిండా కాయలు, కాకపోతే ఎండాయి కొంచెం. ఆకునే తీసుకోవాలి మనం. చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఫుల్ కాయలు. దగ్గరికి వెళ్ళి చూపిస్తావా? అది కరివేపాకు చెట్లు. ఇక్కడ అన్ని కరివేపాకు చెట్లు ఉన్నాయి సిరి. రీసౌండ్ వినపడుతున్నావా నీ మాటలు? అవునా? వెళ్దామా? ఇదిగోండి వచ్చిన పని అయితే యాక్చువల్లీ ఇదిగోండి ఈ మునగాకు తీసుకోవడమే మా పని. ఎక్కడ మునగ చెట్టు ఉంటే అక్కడ మొత్తం కోసేసి ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెష్గా దూసేసి ఎండబెట్టి కడిగి ఎండబెడుతున్నాం పౌడర్ చేయడానికి.